వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని వనపర్తి జిల్లాల్లో పకడ్బందీగా అమలు చేసి విజయవంతం చేసేందుకు జిల్లా అధికారులు ప్రణాళికబద్ధంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మార్చి 6 నుండి జూన్ 12 వరకు నిర్వహించనున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అమలుపై గురువారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఎన్. కీన్య నాయక్, జడ్పీ సీఈఓ యాదయ్య, ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. సాగు కీలక దశలో యూరియా కోసం రైతుల ఇబ్బందులు. నేడు వనపర్తి పట్టణంలో వనపర్తి నియోజకవర్గ కంటెస్టెడ్ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి దయానంద్ ముదిరాజ్ రైతు సహకార కేంద్రంలో యువ రైతులతో ముచ్చటించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా ప్రభుత్వ ప్రధాన సలహాదారు, ముఖ్యమంత్రి వ్యవహారాలు వేం నరేందర్ రెడ్డి ఎంపికై నేడు అసెంబ్లీలో నామినేషన్ వేశారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి పాల్గొన్నారు. నామినేషన్ వేసిన అనంతరం ఎమ్మెల్యే తుడి మేఘరెడ్డి నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. వనపర్తి జిల్లా 10వ తరగతి విద్యార్థులు గణిత విషయంపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఒక్కరు కూడా ఫెయిల్ అవ్వకుండా మంచి మార్కులు సాధించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. గురువారం జిల్లా కలెక్టర్ వనపర్తి పట్టణంలోని ప్రభుత్వ జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం ఏర్పాట్లను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని, వడ్డించే ముందు సూపర్వైజర్ తప్పనిసరిగా ఆహారాన్ని రుచి చూసి తనిఖీ చేయాలని సిబ్బందికి సూచించారు. అనంతరం పాఠశాల వంటగదిని సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యతను పరిశీలించారు. జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ ఘనీ, పాఠశాల సిబ్బంది, ఇతర అధికారులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు. వనపర్తి బీజేపీ జిల్లా మోర్చాల అధ్యక్షులను ప్రకటించిన బీజేపీ అధ్యక్షుడి నారాయణ ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షులు డి. నారాయణ మరియు జిల్లా కోర్ కమిటీ సభ్యుల సమక్షంలో జిల్లా మోర్చాల అధ్యక్షులను ప్రకటించి నియామక పత్రాలను అందజేయడం జరిగింది. యువ మోర్చా అధ్యక్షులు నాలవోతుల అరవింద్, మహిళా మోర్చా అధ్యక్షులు జి. కవిత యాదవ్, ఓబీసీ మోర్చా అధ్యక్షులు కొమ్ము శ్రీనివాసులు, ఎస్టీ మోర్చా అధ్యక్షులు కేతావత్ రవి నాయక్ పునర్నియామకం. ఎస్సీ మోర్చా అధ్యక్షులు గంధం ప్రవీణ్ పునర్నియామకం. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు డి. నారాయణ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో భారతీయ జనతా పార్టీ బలపడడానికి పార్టీకి వెన్నుముక లాంటి జిల్లా మోర్చా కమిటీలు అత్యంత కీలకమని, కావున నూతనంగా నియామకమైన యువ మోర్చా, మహిళా మోర్చా, ఓబీసీ మోర్చా, ఎస్టీ మోర్చా, ఎస్సీ మోర్చా అధ్యక్షులు పోలింగ్ బూత్ స్థాయి నుంచి మండల జిల్లా స్థాయి వరకు పార్టీలో చురుకుగా పనిచేసే కార్యకర్తలను నాయకులను గుర్తించి బాధ్యతలు అప్పగించి పార్టీ విస్తరణకు పాటుపడాలని, అదే సమయంలో పార్టీ నియమావళికి అనుగుణంగా ఎక్కడ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొనకుండా అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని, రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ సింగిల్ విండో ఎన్నికలలో సత్తా చాటాలని, తద్వారా 2029 శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపు లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు డి. నారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయ్యగారి ప్రభాకర్ రెడ్డి, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ఆర్. లోకనాథ్ రెడ్డి, స్థానిక సంస్థల జిల్లా కన్వీనర్ మెంటేపల్లి పురుషోత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాంట్రాక్ట్ సిబ్బందికి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. పి. సురేష్, తెలంగాణ మెడికల్ కాంట్రాక్టు ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఏటీయూసీ రాష్ట్ర కార్యదర్శి. వనపర్తి ప్రభుత్వ మెడికల్ కళాశాల కాంట్రాక్టు పారిశుద్ధ్య సెక్యూరిటీ సూపర్వైజర్ కార్మికుల సమ్మేళనం
కాంట్రాక్ట్ కార్మికులను శ్రమ దోపిడీకి గురిచేసే కాంట్రాక్ట్ ఏజెన్సీల విధానం రద్దు చేసి ప్రభుత్వమే నేరుగా వేతనాలు అందించే విధంగా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ మెడికల్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పి. సురేష్ డిమాండ్ చేశారు. గురువారం వనపర్తి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో కాంట్రాక్టు పారిశుద్ధ్య, సెక్యూరిటీ, సూపర్వైజర్ విభాగాల కార్మికుల బ్రాంచ్ సమ్మేళనం జరిగింది. అనంతరం తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శిగా రెండోసారి ఎన్నికై తొలిసారిగా విచ్చేసిన పి. సురేష్ను మెడికల్ కళాశాల కార్మికులు శాలువాతో సత్కరించి కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కళాశాల కాంట్రాక్ట్ కార్మికులు కుమార్, నర్సింహ, మద్దిలేటి, షంషీద్దీన్, సాయిరాం, చెన్నమ్మ, డి. లక్ష్మి, సుద్శోభ, పీరమ్మ, జయలక్ష్మి, మన్నెమ్మ, సైదాబేగం, నారమ్మ, భారతి, లావణ్య, రాజేశ్వరి, రమ్య, పుష్ప, అంజనమ్మ, ఈశ్వరమ్మ, బొజ్జమ్మ, దేవమ్మ తదితరులు పాల్గొన్నారు.